వైసీపీ అధినేత జగన్ లడ్డు వివాదంలో నిండా మునిగిపోయారు. ఆ ఇష్యూల నుంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయినట్టుగానే కనిపిస్తున్నాయి. జగన్ తాత ముత్తాతల నుంచి క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా లడ్డు వివాదంలో ఆయన హిందూ వ్యతిరేకిగా తనకు తానే ముద్ర వేసుకుంటున్నారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టులు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను గాయపరిచాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తుంది. ఆ సిట్ దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి. అయితే ఈ సమయంలో జగన్ ప్రాయశ్చిత పూజలు అంటూ తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లాస్ట్ మినిట్ లో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆ 7 కొండలవాడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి తిరుమల ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో హిందువుల్లో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు జగన్. తిరుమల లడ్డు తయారీలో కల్తీ వ్యవహారం వెలుగులోకి రాగానే జగన్ తాను హిందూ వ్యతిరేకిని కాను అని చాటుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే తిరుమల పర్యటనకు ప్లాన్ చేశారు. కానీ అదే బూమరాంగ్ అయింది. అన్యమతస్థులు ఎవరైనా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే దేవుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఇప్పుడు ఇక డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పుకున్నా జనం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ద్వారా జగన్ స్వయంగా తాను హిందూ వ్యతిరేకినని, తిరుమల వెంకన్న పట్ల తనకు విశ్వాసం లేదని తనకు తానే చెప్పుకున్నట్లయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమల పర్యటన రద్దులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గుళ్ళోకి వెళ్లాలంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని అంటున్నారని, ఇదేం హిందుత్వం, ఇదేం దేశమని వ్యాఖ్యానించారాయన. తిరుమల పర్యటన రద్దుకు కారణాలు చెప్పకుండా ఓ రకంగా హిందూ మతంపై ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. అసలు హిందూ మతం అంటే ఏంటి? గుడికి వెళ్తానంటే తన మతం అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం తన మతమని డిక్లరేషన్లో రాసుకోవాలని చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తీసుకొచ్చాయని చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఇక తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా మత సంప్రదాయాలను జగన్ ప్రశ్నించడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలు పాటించాలని చెప్పినందుకు హైందవ సంఘాల ప్రతినిధులను, హిందూ మతాన్ని జగన్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికార పక్ష నాయకులే కాక ప్రజలు సైతం భగ్గుమంటున్నారు. ఒక రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దేశం గురించి ఇలా మాట్లాడటం ఏంటని, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇదేం దేశమని ప్రశ్నిస్తున్న జగన్ పై దేశ బహిష్కరణ వేటు వేయాలని అంటున్నారు. హిందూ మతంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ జగన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత పౌరుడై ఉండి దేశం గురించి ఎలా మాట్లాడాలో తెలియదా అంటున్న నెటిజన్లు తిరుమలకు వెళ్లకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల విశ్వాసాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇప్పటికే లడ్డు వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో తీవ్ర అయోమయంలో ఉన్న జగన్ కు ఈ వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వాటిపై పెను దుమారం రేగడంతో వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. తమ అధినేత చేసిన కామెంట్స్ తో మరింత చిక్కుల్లో పడిపోయామనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షుడు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరా అని తలలు పట్టుకుంటున్నారట వైసీపీ శ్రేణులు. ఇప్పటికే కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో రానున్న రోజుల్లో ఇంకెంతమంది వారి బాటలోనే పయనిస్తారో అనేది కూడా తెలియడం లేదని, మునిగిపోయే నావలాంటి వైసీపీలోనే ఉంటే తమ ఫ్యూచర్ ఏంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారట శ్రేణులు. తమ కింగ్ కర్తవ్యం ఏంటనే ఆలోచన చేస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో ఎవరు ఉంటారో, ఎవరు జంప్ అవుతారో తెలియని క్రమంలో రానున్న రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటన్నది ఎవరికి అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.